ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభు పేరట మీ అందరికీ నా వందనములు. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. హల్లెలూయా. భక్తుడైన దావీదు మహారాజు గారు ఈ విధముగా వాక్యము ద్వారా మనకు తెలియజేయుచున్నారు. మనము దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు, దేవుని అడుగుజాడలో మనము నడుచుకున్నప్పుడు, మన పరమ తండ్రి అయిన దేవుడు మన బాధలను, వేదనలను చూస్తున్నాడు. మన యొక్క కోరికను, మన యొక్క ఆలోచన యావత్తును ఆయన సఫలపరచగలరు. గొప్ప దేవుడు, మహోన్నతమైన దేవుడు మనకు ఉండగా మనము దిగులు చెందకూడదు, బాధపడకూడదు. నా దేవుడు నా పక్షంన ఉన్నాడు. అసాధ్యము కానివన్నీ సాధ్యపరచగల దేవుడు మనకుండగా మనము దేనిని గురించి చింతింపకూడదు. ఈ వేకువనే వాగ్దానములు విని ధ్యానించుట మనకెంతో ధన్యత. మనము దేవుని భయభక్తులు కలిగి దేవుని చిత్తానుసారముగా నడుచుకున్నప్పుడు దేవుడు మన మనవులు ఆలకించి మన పట్ల అద్భుత కార్యములు జరిగించగలరు. పిల్లల భవిష్యత్తు దేవునికి అప్పగిస్తే దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచగలరు. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు వాటి నుండి తొలగిపోడు. పిల్లలను చిన్ననాటి నుండి భయభక్తులతో పెంచినప్పుడు పెద్దవాడైన భయభక్తులు కలిగి ఉంటాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము తండ్రి. అయ్యా, మీరు గొప్ప దేవుడు, శక్తివంతుడవు, సర్వాధికారి తండ్రి. ఈ వేకువనే లేచి మీ యొక్క వాక్యము విని అంగీకరించిన ప్రియ బిడ్డల యొక్క అవసరతలు తీర్చండి. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక అని వాగ్దానం ఇచ్చి ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రములు. పిల్లలకు సరైన ఉద్యోగాలు లేక ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్న బిడ్డలకు పర్మనెంట్గా ఉద్యోగాలు దయచేయండి. ఎన్నో రోజుల నుండి బిడ్డలకు వివాహము జరగక ఎదురు చూస్తున్నారు తండ్రి. మంచి సంబంధము దొరికి త్వరలో వివాహము జరుగులాగున మీ కృప ఉంచండి. సంక్రమించిన వ్యాధిగా బాధల నుండి విడుదల దయచేయండి. అయా తండ్రి నాయన, మీ కృప ఉంచి వారికి ఉన్న వ్యాధి బాధ నుండి విడుదల దయచేయండి. రోగులకు వైద్యుడవు తండ్రి, పరమ వైద్యుడవు తండ్రి. వారికి సంక్రమించిన వ్యాధి పూర్తిగా స్వస్థపరచబడి మీకు సాక్షులుగా నిలబడే కృప దయచేయండి. సొంత గృహం లేక ఎన్నో రోజుల నుండి ఎదురు చూసే బిడ్డల పట్ల అద్భుతాలు జరిగించండి. వారికి ఒక మంచి నూతన గృహము అనుగ్రహించండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కూలి పని వారు చేయుచున్న పనిబాటుల్లో, రాకపాకుల్లో కాపాడండి. దిక్కులేని వారిని, దీనులను, నాయన అనాథులను, వారికి కావాల్సిన సహాయం వారికి అందులాగున మీ కృప ఉంచండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్.